భారతీయ మేధస్సు ప్రపంచాన్ని శాసిస్తుంది అనడానికి మరో నిదర్శనం లభించింది. టెక్నాలజీ ఏదైనా, సవాళ్లు ఎలాంటిదైనా మేమున్నామంటూ భారతీయులు దూసుకుపోతున్నారు. తాజాగా మ్యాన్ పవర్ గ్రూప్ గ్లోబల్ టాలెంట్ బారోమీటర్ 2026 విడుదల చేసిన నివేదికలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ ఉద్యోగులు తమ నైపుణ్యాలపై కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నివేదిక ప్రకారం ఏకంగా 95% మంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ. ఇక భవిష్యత్తు టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకోవడంలోనూ మనవారే ముందున్నారు. 90% మంది ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి, వాటితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రపంచ నైపుణ్యాల హబ్గా భారత్ ఎదుగుతోందనడానికి ఇవే నిదర్శనాలు. అయితే ఈ అద్భుతమైన నైపుణ్యాల వెనుక ఒక విషాదకరమైన కోణం కూడా ఉంది. ప్రతిభలో టాప్లో ఉన్న మనశ్శాంతిలో మాత్రం భారతీయులు వెనుకబడి ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది తాము తీవ్రమైన మానసిక, శారీరక అలసట అంచున ఉన్నట్లు వెల్లడించారు. మితిమీరిన పనివేళలు, పనిభారం ప్రధాన శత్రువులుగా మారాయి. ముఖ్యంగా జెన్జీ మహిళా ఉద్యోగులు అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 53% మంది ప్రతిరోజు మోస్తారు నుంచి తీవ్రమైన ఒత్తిడిలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం మరో కొత్త పదాన్ని వినాల్సి ఉంటుంది. అదే జాబ్ హగ్గింగ్. గతంలో అసంతృప్తి ఉంటే వెంటనే ఉద్యోగం మారిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆర్థిక అనిశ్చిత, లేఆఫ్స్ భయంతో చేస్తున్న ఉద్యోగం నచ్చకపోయినా, జీతం చాలకపోయినా ఉన్నదాన్నే గట్టిగా పట్టుకొని కూర్చుంటున్నారు. దాదాపు 48% మంది ఉద్యోగులు ఈ జాబ్ హగ్గింగ్ ధోరణిలో ఉన్నారని మ్యాన్ పవర్ గ్రూప్ పేర్కొంది. అంటే వారు ఆఫీస్లో ఉంటున్నారు, కానీ మనసు పెట్టి పనిచేయడం లేదు. భారత్ అంతర్జాతీయ నైపుణ్యాల కేంద్రంగా నిలవాలంటే సంస్థలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా ఎండి సందీప్ గులాటి హెచ్చరిస్తున్నారు. కేవలం పని చేయించుకోవడమే కాదని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను కాపాడాలని సూచిస్తున్నారు. లేదంటే ఈ మేధస్సు నైపుణ్యం ఒత్తిడి కూరల్లో చిక్కి ఉత్పాదకతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. నివేదిక చెప్పిందల్లా ఒకటే, భారతీయ ఉద్యోగి ప్రపంచంలోనే బెస్ట్. కానీ ఆ బెస్ట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్పొరేట్ కంపెనీలపై ఉంది.